హలో ఫ్రెండ్స్, నేను మీ జీరోని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక బాతు ఉండేది. ఆ బాతు కొన్ని గుడ్లు పెట్టింది. ఆ గుడ్లలోంచి తన పిల్లలు ఎప్పుడు బయటకు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తుండగా ఆ మన్నాడే ఒక్కొక్క గుడ్డులోంచి బాతు పిల్లలు బయటికి రావడం మొదలుపెట్టాయి. అదే సమయంలో ఒక గుడ్డులోంచి ఒక నల్ల రంగు బాతుపిల్ల బయటకొచ్చింది. ఈ బాతుపిల్లని చుట్టుపక్కల ఉన్న జంతువులు చాలా వింతగా విచిత్రంగా చూడడం మొదలుపెట్టాయి. దీని రంగు నల్లగా, అది మెడ పొడుగ్గా ఉండడం వల్ల ఇది మనలో ఒకటి కాదేమో అని అనుకోవడం మొదలుపెట్టాయి. ఈ మాటలను విన్న నల్లబాతు పిల్ల చాలా బాధపడి అక్కడి నుంచి ఎలాగన్నా వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకుంది. ఇక మన్నాడు పొద్దున్నే గుట్టు చప్పుడు కాకుండా ఎవరికీ తెలియకుండా ఆ బాతు ఊరిని వదిలి వెళ్ళిపోయింది. అలా మన బాతు పిల్ల చాలా దూరం ప్రయాణించింది. ఇంకా ఋతువులు మారాయి. చలికాలం రానే వచ్చింది. విపరీతమైన మంచు. అయినా గాని మన బాతు ఎక్కడా ఆగకుండా ముందుకు కొనసాగింది. అది ఎంత దట్టమైన మంచంటే మన బాతుపిల్ల యొక్క రంగు నలుపు నుంచి తెలుపుగా మారిపోయింది. కాసేపు నీళ్లు తాగుదామని చెరువులోకి తొంగి చూడంగా మన బాతుపిల్ల ఆశ్చర్యానికి లోనైంది. ఎందుకంటే మన నల్ల రంగులో ఉండాల్సిన బాతు తెల్ల రంగులో కనిపించింది. ఆ వెనకాలే పెద్దగా తెలుపు రంగులో ఒక బాతు మన బాతుపిల్లను చూస్తుంది. ఇదేదో మనలో ఒకదానిలాగే ఉంది, దీన్ని ఇంటికి తీసుకువెళ్ళాలి అని అనుకొని మన బాతుపిల్ల దగ్గరికి వచ్చి, పద మనం ఇంటికి వెళ్దాం ఇంకా అని అనగా తెల్లబాతుపిల్ల చాలా సంతోషించింది. వెంటనే ఈ తల్లిబాతుతో పాటు కలిసి మిగతా బాతులు ఉండే దగ్గరికి వెళ్ళింది. అలాగా మన బాతుపిల్లకు కూడా ఒక కుటుంబం దొరికింది. ఇంకేముంది, మన బాతుపిల్ల ఆనందానికి అవధులు లేవు. అలాగా చాలా ఆనందంగా ఇంకో కొత్త కుటుంబంలోకి వెళ్ళింది. ఇంతకీ మీరేమనుకుంటున్నారో కింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే గనక ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.